మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల అడ్డా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయనేది జగమెరిగిన సత్యం. మేము ఉగ్రవాదంపై పోరాడుతున్నాం, మా దేశంలో ఉగ్రవాదులు లేరు అంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ పాలకులు చెప్పే అబద్ధాల ముసుగు మరోసారి తొలగిపోయింది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల వేదికగా జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కాశ్మీర్లో అమాయక భారతీయుల రక్తం చిందించిన మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా ఉగ్రవాది ఏకంగా బహిరంగంగా ఈ అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఇటీవల షోయబ్ అఖ్తర్ సోదరుడు మరణించడంతో పాకిస్తాన్లో అంత్యక్రియలు నిర్వహించారు. సెలబ్రిటీలు, విఐపీలు హాజరైన ఈ కార్యక్రమానికి ఎవరు ఊహించని ఒక నరరూప రాక్షసుడు వచ్చాడు. ఆయనే లష్కరే తోయిబా కమాండర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా కసూరి. భారత సరిహద్దుల్లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించడానికి లష్కరే తోయిబా వ్యూహాలు రచిస్తుంటుంది. అలాంటి ఒక ప్రమాదకరమైన ఉగ్రవాద ముఠాకు చెందిన కీలక సూత్రధారి ఎటువంటి భయం లేకుండా, ముఖానికి ముసుగు కూడా లేకుండా బహిరంగంగా అంత్యక్రియలకు రావడం, అక్కడ ఉన్న వారితో కలిసి తిరగడం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియలు తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. భారత్లో భయంకరమైన దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఇస్లామాబాద్లో కలకలం రేపింది. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో ఈ సంఘటన మరోసారి ప్రపంచానికి బహిర్గతం చేసింది. అసలు ఈ సైఫుల్లా కసూరి ఎవరు? దీని వెనుక ఉన్న నెత్తుడి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఈ కసూరి పేరు ఉంది. ముఖ్యంగా 2025లో కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన భీకర ఉగ్రదాడికి ఇతడే ప్రధాన సూత్రధారి. నాడు పహల్గామ్లో అమాయక పౌరులను, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని లష్కరే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల వెనుక వ్యూహమంతా ఈ సైఫుల్లా కసూరిదే. భారతదేశం ఎప్పటి నుంచో వీడి కోసం వేటాడుతోంది. అంతర్జాతీయంగా వీడిని ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. అలాంటి ఒక కరుడుగట్టిన ఉగ్రవాది అంతటి పెద్ద దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ రాజధాని వీధుల్లో, సెలబ్రిటీల ఇళ్లలో స్వేచ్ఛగా ఇలా తిరుగుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఎలాంటి స్వేచ్ఛ ఉందో. ఈ ఒక్క ఘటనతో పాకిస్తాన్ అసలు స్వరూపం ప్రపంచ దేశాల ముందు మరోసారి నగ్నంగా నిలబడింది. పాకిస్తాన్లో చట్టం, న్యాయం, ప్రభుత్వం అనేవి కేవలం నామ మాత్రమే. అక్కడ నడిచేది కేవలం ISI మరియు పాక్ ఆర్మీ వ్యూహాలు మాత్రమే. భారతదేశంపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పేందుకు పాక్ సైన్యం వీరికి పూర్తి రక్షణ కల్పిస్తోంది. ఒక పక్క దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం చేతులు చాస్తున్న ఉగ్రవాదులను సాకడం మాత్రం పాకిస్తాన్ మానడం లేదు. అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధక సంస్థలు ఎన్ని ఆంక్షలు విధించినా వీరు తమ బుద్ధి మార్చుకోరని ఈ ఉదంతం నిరూపించింది. టెర్రరిస్టులకు అధికారిక ప్రోటోకాల్ ఇస్తూ సమాజంలో ప్రముఖులుగా తిరిగేలా చేస్తున్న ఏకైక దేశం బహుశా పాకిస్తాన్ మాత్రమే కావచ్చు. సైఫుల్లా కసూరి లాంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ నీడలో ఎంతకాలం దాక్కున్నా భారత సైన్యం, నిఘా సంస్థలు వారిని వదిలిపెట్టవు. నయా భారత శత్రువులను వారి ఇంట్లోకి దూరి మరీ కొడుతుందని ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా రుజువైంది. అఖ్తర్ తమ్ముడి అంత్యక్రియల్లో ఉగ్రవాది కనిపించిన ఈ వ్యవహారంపై అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను ఎలా నిలదీస్తుందో చూడాలి మరి.